మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క కార్యాలయం వద్ద ఈ రోజు ఏదైతే ఏలేశ్వరానికి చెందిన జగనన్న కాలనీ ఉందో ఆ జగనన్న కాలనీలో రెండో అంతస్తులు నిర్మించుకుంటుంటే నోటీసులు వచ్చినాయి. అటువంటి నోటీసులు కరెక్ట్ కాదు. అప్పట్లో జగన్ మాకు స్వచ్ఛందంగా ఈ యొక్క స్థలాలు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అనే కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ నగర పంచాయతీ కమిషనర్ ఉన్నారు, వారు ఇక్కడ రెండో అంతస్తులు కట్టడానికి లేదు, అవి కూలగొడతాం అంటూ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదంటూ వీళ్ళు ఇక్కడ ఆందోళన చేపట్టారు. అయితే దీనికి ఇప్పుడు మనం డబుల్ స్టేర్ కొందరు అయితే ఫ్లోర్ కట్టకుండా కూడా వదిలేసి కొందరు సైడ్ కూడా కట్టలేదు. అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంది, పవర్ సరిగ్గా ఉండదు. అక్కడ వాటర్ ప్రాబ్లం, వాటర్ అసలు క్వాలిటీలు అనేది లేదు, రోడ్లు వేయలేదు. ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ ఇంకెవరో వచ్చేసి డబుల్ స్టేర్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు అక్కడ ఇచ్చింది సెంటు స్థలం, ఒక్క ఫ్యామిలీ ఉండడానికి ఇబ్బంది పిల్లలతో. పైన ఒక స్టేర్ వేసుకున్న వాళ్ళకి మీరు పన్ను కట్టాలి, ఎందుకు కడుతున్నారు, ఎవరు కడుతున్నారు, మీ ఇల్లు పూజ చేస్తామని మాట్లాడుతున్నారు. నోటీసులు ఇచ్చేస్తారు కదండి. ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చేయాలి, వేసుకోమన్నారు. అమ్మ నాయకులు ముగ్గురు అమ్మ ఇల్లు కట్టేటప్పుడు ముగ్గురు కమిషనర్ ఇప్పుడు మీరు వచ్చారు. నువ్వు చెప్పేది నేను సైట్ ఇచ్చాను కాబట్టి సబ్సిడీ పెట్టాను. ఇలాంటి సబ్సిడీ పెట్టారు కాబట్టి మీకు కరెంట్ ఫుల్గా ఉంటుంది, ఏలేసిన గూగుల్ కూడా కరెంట్ బాగుంటుంది. అయితే మాకు ఇంకా హ్యాండిల్ చేయలేదు. మేము ఇంకా దొంగసాటు వచ్చి మీ లైట్లు బాగు చేస్తాం తప్ప అయినా సరే మీరు చెప్పిన కరెక్ట్. నాకు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాడుకుంటే కొంచెం కొట్టుకున్నారు, దాని అంతా ఇలా మారుతున్నారు, మీరు అలా మారుతున్నారు, మాకు అభివృద్ధి చేస్తున్నారు. అందరికీ ఉద్యోగపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ జగనన్న కాలనీ నుంచి వచ్చినటువంటి మహిళలు, అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడి నుంచి కొంత సమస్య తీసుకొని వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అప్పులు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చింది సెంటు స్థలం, రూరల్లో అయితే సెంటున్నర స్థలాలు ఉన్నాయి. ఇక్కడ సెంటు స్థలం కాబట్టి సరిపోక వాళ్ళు G+1గా పైన ఒక అప్స్టైర్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, అదేవిధంగా పిల్లలు ఉన్నారు, కనీస సౌకర్యాలు సరిపోవట్లేదని చెప్పేసి ఎక్కువ శాతం కొంతమంది అక్కడ G+1 కట్టుకోవడం జరిగింది. అప్పుడు అధికారులు కానీ అందరూ కూడా వాళ్ళ సహకారం అందించారు. కానీ ఈరోజు వితౌట్ పర్మిషన్ మీరు కట్టారు కాబట్టి మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదని చెప్పేసి నగర పంచాయతీ నుంచి అధికారులు వెళ్ళారని చెప్పేసి మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఎలా కట్టారని చెప్పి వాళ్ళు అడగడం, దాని మీద వాళ్ళందరూ కూడా చాలా బాధ కలిగి బాధాయుక్తతో వాళ్ళందరూ కూడా అధికార ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇంతవరకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు, కనీస సౌకర్యాలు రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ ఏ విధంగా ఏవి లేవు. కానీ ఈవేళ మీరు వచ్చి మమ్మల్ని మీ కట్టిన పైన ఉన్నటువంటి అప్స్టైర్లు మేము డిస్మాంటిల్ చేస్తాం, మీకు నోటీసులు ఇస్తామని చెప్పడం చాలా దురదృష్టం అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతూ వచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కడా లేనటువంటి సమస్య మాకు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ మారడం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఏది ఏమైనా ఆ అప్పుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము భరోసా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2,50,000 ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పు ఎప్పుడైతే ఇస్తున్నామో గృహ నిర్మాణాల తరపునే హౌసింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం మినిమం మెజర్మెంట్ కాబట్టి మీరు G+1 వేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నారని తెలిసింది. G+1 గ్రౌండా అసలు ఏమీ లేదు కాబట్టి
దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు కాబట్టి వాళ్ళు మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సరిపోక అప్పుల పాలైపోయి వాళ్ళు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అధికారులందరినీ మా కౌన్సిలర్తో కూడా చర్చించి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. తీర్మానం చేసి చెప్తామని చెప్పాం. అదేవిధంగా కౌన్సిల్స్ అందరం కూడా ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మాత్రం ముందెళ్దామని చెప్పి తెలియజేస్తాం.